హాయ్ అండి. కేక్ అయితే రెడీ చేస్తానమాట. నేను ఇంకా ఎందుకో నాకు తినాలనిపించింది. బయట చూస్తే ఫుల్గా వర్షం అయితే పడుతుంది. ఇంకా ఇక్కడైతే మాకు తుళ్ళు ఉన్నప్పుడు అయితే కొనుక్కొని తిని అప్పుడప్పుడు మొత్తం మా అబ్బాయి కావాలని పేసి పెట్టి ఇక్కడికి వచ్చి పెద్ద ఏం పేసి పెడతలేను కేకులు గట్ట కావాలని చెప్పేసి నేనైతే సెకండ్ టైం చేయడం అంటే ఇంతకుముందు ఎప్పుడో మా అబ్బాయి చిన్నప్పుడు మట్టుకు చేసి సంవత్సరాలు అయిపోతుందండి. కేక్ అంటే రవ కేక్ చేసినమాట. అప్పుడు కూడా చాలా బాగా వచ్చిందండి. నా ప్రయోగాలు అయితే ఏం కాదు, ఎప్పుడన్నా యూట్యూబ్లో ఏదో చూసి చేసుకుంటాను. ఎందుకంటే నాకు అంత నేర్పించిన వాళ్ళు ఎవరు లేదు. ఫస్ట్ నుంచి కూడా నేనే ఏదో చూసి అలా ట్రై చేస్తూ ఉంటాను. కానీ బాగా వాళ్ళు కరెక్ట్గా చెప్పడం వల్ల అయితే మన కొలతలతో తీసుకోవడం వల్ల అయితే కరెక్ట్గా వస్తుందండి. వాళ్ళు చెప్పిన కొలతలతో చేస్తే కనుక. వర్షం పడుతుంది చూస్తారా, 5:30 అయితే అవుతుంది. చాలా టైం అవుతుంది, బాగా వర్షాలు పడుతున్నాయండి. అందుకే ఇంకా నాకు ఏదో ఒకటి తినాలనిపించింది. ఇంకా అందుకే మా గోధుమ పిండి అయితే హెల్త్కి చాలా మంచిది. నేను ఆ రోజు కేక్ అయితే చూసిన రెడీ చేయడం. ఒకసారి మనం చేసేస్తే పోలేదా, చాలా సంవత్సరాలు అవుతుంది కేక్ చేసని చెప్పి అనిపించింది అన్నమాట. అని చెప్పేసి ఇంకా నేనైతే మా అత్తగారిని ప్యాకెట్ తెమ్మన్నాను, తెచ్చారన్నమాట. తర్వాత అయితే కొబ్బరికాయ వేస్తే బాగుంటుంది అని అన్నారని కొబ్బరికాయ కూడా తెప్పించుకున్నానండి. ఈ కొబ్బరికాయ అయితే కనుక నాకు బాగా ఇష్టమే. మనకి కొబ్బరికాయ వేసిన మామూలుగా రొట్టెలో కట్టేస్తాం కదా, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఎక్కువ చిన్నప్పుడు తినేవాళ్ళమండి, రొట్టెలు వేసేవారు అన్నమాట ఇంట్లో అయితే కనుకండి. మినపప్పు కొబ్బరికాయ కూరేసి రొట్టెలు వేసేవారు అన్నమాట. సూపర్ టేస్ట్గా ఉండేదండి. నైట్ వేసేసేవారు, మార్నింగ్కే ఇంకా తినేవాళ్ళు అన్నమాట అండి. అది అప్పుడప్పుడు తిన్నా కుదరదు, సర్లాలేక నైట్ అయితే మా ఇంటి దగ్గర అయితే తనైతే బాగా దలసర పానంలో వేసేవారు అన్నమాట అండి. ఎవరికైనా గుర్తుంటే కొంచెం లైట్గా బెల్లం అయితే వేసేవారు. వేసి కొబ్బరికాయ కూర కలిపేసి అదైతే పెనంలో ఆయిల్ వేసేసి పెనంలో వేసేసేవారు. దానిపైన అయితే మూత పెట్టి బొగ్గులు వేసేసి వదిలేసేవారు అన్నమాట అండి. అది ఉడికిపోయాకైతే మార్నింగే తీసుకుని తింటే సూపర్గా ఉండేదండి. నాకు భలే ఇష్టం అన్నమాట. అదైతేనే కేకులు గీకులు అన్నీ పని చేద్దాం ముందు అయితే అంత బాగుంటుందండి. అది కొబ్బరి రొట్టె ఇది అంటారన్నమాట, చాలా బాగుంటుంది. తర్వాత అయితే ఇంకా ఈ ప్రాసెస్లోకి వస్తే మా అత్తయ్య గారిని అయితే కొబ్బరికాయ కోసిమ్మన్నాను. ఇంకా నాకైతే కొబ్బరికాయ కోయడం బద్ధకం, కొన్ని బద్ధకాలు ఉంటాయి నాకైతే. కొన్ని పనులు అయితే బద్ధకం చేయబుద్ది కాదండి. ఇంకా అయినా కొబ్బరికాయ కొట్టడం కొంచెం కష్టమైంది. ఒకసారి అయితే చేయి తెగిపోయింది మాట కొడుతుండగానే. ఇంకా అందుకే మా అత్తగారిని అది చిన్న మొక్క కొట్టేసి చిన్న సాకిచ్చుకొని మధ్యలో చెక్కేసి చిన్న మొక్కలు కోసి ఇచ్చారన్నమాట. అందులోకి అయితే నేను కప్పున్నారైతే ఈ పిండి తీసుకున్నాను. ఎందుకంటే ఇంకా మా ఆయనగారు ఎప్పుడు వస్తున్నారు, తను తింటున్నారు లేదా లేదు. ఇంకా ఇంటికంటే ఏదైనా తింటాం కానీ ఇంకా డ్యూటీకి వెళ్ళి వస్తాం, భోజనం టైం అయిపోతుంది. ఆ టైంకి మళ్ళీ స్నాక్స్ గట్టి తింటే అన్నం తినడం మాడుతున్నారు. ఇంకా అందుకోసమే ఇంకా తక్కువ చేస్తున్నానండి. పైగా మా అబ్బాయి స్కూల్కి 7:30కి వెళ్ళడం, ఈవినింగ్ అయితే 6 దాటిపోతుంది, 6:15 6:30 అయితే అయిపోతుంది. ఇంకా ఆ టైంకి వచ్చాకైతే ఇవన్నీ తినాలంటే అవ్వట్లేదు. ఏదో కొన్ని తినేసి భోజనం చేసి పడుకుంటున్నాడు కదా, ఇంకన్నీ దానివల్ల అయితే ఇవైతే ఉండిపోతున్నాయి. మళ్ళీ మన్నాడు వరకు ఉండిపోతే బాగుంటలేదని చెప్పేసి ఇంక నేను ఏం చేస్తానంటే తక్కువగా చేస్తాను అనమాట. ఉన్నది నేను అద్వితలు ఇంట్లో ఉంటాము, ఇంకిద్దరం ఏం తినేస్తామని చెప్పేసి ఒక కప్పున్నర చేశాను. ఫస్ట్ అయితే కనుక నేను ఒక కప్పున్నర తీసుకుని దాంట్లోకి అయితే ఒక సరిపడిగా కొలత ఇచ్చి చెప్పారండి. అదైతే నేను పందారని యాలక్కాయలు పౌడర్ కింద ఆడేసుకుని దాంట్లో కలిపేశాను. తర్వాత ఏంటి అరచెక్క అయితే కొబ్బరికాయలు మొక్కలు అయితే తీసుకెళ్ళి మిక్సీ కొట్టేశాను. కోరుకున్నా పర్లేదంట, నాకైతే కూరం లేదు, ఎప్పుడు కూరం మేము ఈ మిక్సీలను కొట్టేసి అందులో కలిపేసాను అనమాట. కలిపేసి కొంచెం క్వాంటిటీ పలసగా అంత పలసగా చెక్క కాకుండా ఉండి చేసుకోవాలన్నమాట. చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అదైతే ఒక 5 నిమిషాల తర్వాత అయితే మన తినేసి వంట అదైతే వేసానండి. ఒక 1/2 స్పూన్ అయితే ఏమన్నారు, 1/2 స్పూన్ వేసానమాట అండి. ఇది దానిపై కరెక్ట్గా నిమ్మకాయ పిండాలంటండి. ఒక అరచెక్క నిమ్మకాయ పిండమన్నారు. నేను అలాగే పిండి అనమాట. అది దాని మీద బుడగలు వస్తేనే అది బాగా వస్తాయట, కుక్ అవుద్దట అని చెప్పారు. సరే అని చెప్పి దాని మీద నేనైతే కుక్ చేసానమాట అండి. ఆ తర్వాత అయితే ఒక వెంటనే మొత్తం కలిపేసి నేనైతే నాకు ఓవెన్ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు అయితే నేను సాల్ట్లోనే కలుపులోనో సాల్ట్లోనో పెట్టానండి నేను రెడీ చేశాను అనమాట. అదైతే ఫస్ట్ టైం కేక్ చేసినప్పుడు అది చాలా బాగా వచ్చింది. కాకపోతే ఈసారి అయితే మనకి నాకు ఇంకా ఉప్పు గట్ట అంత ఏం లేదు. ఇది కొంచెం బౌల్ కూడా కొంచెం పెద్ద, అప్పుడే చాలా చిన్న చేశాను అయితే కేక్ అండి. అది కేక్ అయితే బాగా వచ్చిందిలేండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే హెల్త్ కూడా చాలా మంచిది కదా గోధుమ పిండి అయితే కనుక. ఇంకా అనేసి ఇంకా నేనైతే ఇంకా ఇందులో అయితే కొంచెం నెయ్యి రాసుకొని దీంట్లో కొంచెం పౌడర్ వేసేది 100 ఉంటుంది కదా గోధుమ పిండి, అది అయితే వేసి చుట్టూ అంటుకోకుండా ఇలా చేసాను అన్నమాట. చేసేసి ఇదైతే అందులో వేసేసాను. దీంతోపాటు నేనైతే ఐస్ క్రీమ్ కూడా చేశాను. మ్యాంగో ఐస్ క్రీమ్ చేశాను. అంటే ఈ వర్షాల్లో మ్యాంగో ఐస్ క్రీమ్ ఏంటో అనుకుంటున్నారా, మా ఆయనగారు కూడా అసలు వద్దన్నారు, ఐస్ క్రీమ్ చేయొద్దనగా నేను చేశానండి. 2 కాయలు చేశాను, 2 కాదు 3 కాయలు చేశాను. చిన్న కాయలని 3 కాయలు చేశానండి. ఎందుకు చేసేటని అప్పుడు చెప్తానండి ఐస్ క్రీమ్ ప్రాసెస్ వచ్చినప్పుడు అయితే కనుక. 2 కలిపి ఒక వీడియోలో పెట్టేస్తున్నాను, 2-3 వీడియోస్ ఎందుకు పెట్టమని చెప్పేసి అందుకు ఒకే వీడియోలో అయితే నేను కలిపేసి యాడ్ చేస్తాను. ఎందుకంటే 2 ఒక రోజు చేశాను, నేను అప్పుడే చేశాను అన్నమాట 2.
ఇదైతే గ్యాస్ మీద పెట్టేసాక ఇది ఉడుకుతుండగా నేనైతే ఐస్ క్రీమ్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. నాకు ఒకసారి అయితే ఏమి చేయనండి, వంట చేస్తాను, ఇలాంటి వంటలు అయితే చేయను. నాకు నీరసంగా లేనప్పుడు మట్టుకి ఈ వంటలు చేస్తాను. నీరసం అంటే నాకు ఎక్కువ నడుము నొప్పి వస్తుందండి. ఆ నడుము నొప్పి వచ్చినప్పుడు ఏ పెద్ద పని ఏం చేయను నేను. రెస్ట్ ఇలాంటివి పెట్టుకుని మాట ఒక రోజు 2 రోజుల దాకా పెట్టుకోను. నాకు నడుము నొప్పి లేదనుకో ఖచ్చితంగా ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాను. నాకైతే బద్ధకం ఉండదు. వంటలు అంటే చేయడం నాకు ఇష్టమే, కాకపోతే నాకు నడుము నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు అయితే నాకు అసలు చేయలేను. నేను ఆ టైంలో చాలా నొప్పి వస్తుందన్నమాట. డెలివరీ అయినప్పుడు కొంచెం పనులు చేయడం వల్ల నాకైతే ప్రాబ్లం వచ్చిందన్నమాట. అప్పటి నుంచి కొంచెం నాకు అప్పట్లో పని తెలియక చేశాను, కానీ ఎక్కువండి పనులు నాకు ఇప్పుడైతే చూపిస్తుంది. ఇంకా అందుకే ఇప్పుడైతే నాకు ఆ నొప్పి వచ్చింది అనుకోండి, చాలా పెయిన్ వచ్చేదన్నమాట. అప్పుడైతే నేను ఇంకా ఇలాంటి వంటలు చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. మళ్ళీ తగ్గిపోయాక మళ్ళీ నాకు ఎందుకు ఈ వంటలు చేయాలని ఇంట్రెస్ట్ అనిపిస్తే పిల్లలు తింటారు కదా హెల్తీగా తింటారు, హెల్త్ కూడా చాలా మంచిదని చెప్పేసి నేను అప్పుడు ఇంట్లో ఎక్కువ ప్రిపేర్ చేయడం చూస్తాను. కానీ ఒకసారి నాకు ఈ హెల్త్ సహకరించదు. నడుము నొప్పి అంటే మామూలు నొప్పి కాదు, విపరీతంగా వస్తుంది. అందుకే అప్పుడు చేయనమాట అండి. ఇలా ఖాళీగా ఉంటే ఖచ్చితంగా నేను చేసి పెడతాను అన్నమాట మా పిల్లలకైతే. ఇక మా మ్యాంగోస్ అయితే నానబెట్టేసుకున్నాను, 2 తీసుకున్నాను, 3 అనుకున్నాను, అంటే తక్కువ తీసుకున్నట్టున్నానండి. ముందుసారి చేశాను కదా, అది కూడా ఆల్రెడీ ముందుసారి చేశాను, అది ఒక మ్యాంగోతో చేశాను. కానీ దీనికంటే చాలా పెద్ద మ్యాంగో అండి, అది చాలా ఎక్కువైంది, దీనికంటే చాలా ఎక్కువైంది అనమాట. నేను పక్కనైతే గ్యాస్ మీద అయితే పెట్టేసి మూత పెట్టాను చూస్తున్నాను. మధ్యలోనైతే నేను షాక్ ఇచ్చుకొని చూస్తున్నాను కదా, ఉడకలేదు. కాకపోతే అంతలోకి మా ఇంటి దగ్గర అయితే మా చుట్టాలు అయితే వచ్చి కొంచెం వాళ్ళతో మాట్లాడుతున్నాను, కానీ మాడిపోలేదండి. నేను ఇలా రైస్ కుక్కర్లో కింద వాటర్ వేసి పైన ఆయికూడ నెట్టి దానిపైన ఇది తిట్టమాట అండి. ఇంకా అయితే ఉడకపోతే మళ్ళీ మూత పెట్టేసాను అనమాట. అంతలోకి ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నాను. ఇలాగా 2 మామిడికాయలు తీసుకొని చిన్న ముక్కల కింద కోసేసి దీన్ని అయితే కనుక నేను మామూలుగా ఇంత ముందు కూడా ఈ ప్రాసెస్ ఆల్రెడీ పెట్టాను షార్ట్ వీడియోలోనండి. ఇప్పుడు అయితే లాంగ్ వీడియోలో యాడ్ చేస్తాను అంతే. దీని పెద్ద ప్రాసెస్ అయితే కాదండి. ముక్కలు కోసుకొని దాంట్లో అయితే కనుక ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ ఉంది నా దగ్గర, పైగా పాలు మేకడ కదా ఫ్రెష్ క్రీమ్ అంటే, ఆ పాలు మేకడ కూడా అప్పుడే పాలు పెడతాం కదండి మరగపెట్టి, ఆ క్రీమ్ అయితే కూడా అందులో మేకడ కూడా తీసుకొని ఇందులో వేసుకున్నానండి. ఉంది కానీ చాలా ఉంది, కానీ అడుక్కైతే ఉండిపోయింది. సరే లాస్ట్ని అయితే నేను ఇంకా మొత్తం ప్యాకెట్ని కట్ చేసి అందులో వేసేసాను. ఇలా పాలు అయితే నేను తోడు పెడతాను కదా, పాలు మీద మేగడ చాలా ఎక్కువ వస్తుంది మాకు, ఎందుకంటే చిక్కగా ఉంటాయి పాలు మాట అండి. దానివల్ల ఏమో అట్లాగా వస్తుంది, అది తీసేసి వేసాను మటన్ అందులో. ఇలా 7 అయితే చాలా వచ్చింది. దాంట్లో అయితే పందరు కూడా వేసుకున్నాను. పందరు వేసుకొని బాగా మిక్సీ కొట్టామనుకోండి, 2 సార్లు, చాలామంది 2 సార్లు చేస్తున్నారు ఈ ప్రాసెస్ అయితే కనుకండి. 2 సార్లు ఏం చేయకలేదు, బాగా మిక్సీ కొట్టేస్తే అది బాగా దేని దానికి ఇరిగిపోతుంది. పైగా అలా మిక్సీ జార్ కూడా అంటుకుంటే అంత ఒక క్రీమీగా వచ్చేసింది అనమాట. నేనైతే ఇంకా సెకండ్ టైం ఏమీ మిక్సీ ఆడతలేదు. ఇంకా ఇలా చూసి ఇంత క్రీమీగా వచ్చిన తర్వాత ఇంకెందుకు ఆడడం అని చెప్పేసి నేనైతే దాంట్లో పెట్టేస్తామాట అండి, ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. దీనిపైన ఈసారి అయితే డ్రై ఫ్రూట్స్ అయితే వేసాను. ఇది తిని చూస్తే టేస్ట్ చాలా బాగుందండి. నేను పందారు సరిపోతలేదని చూసాను, సూపర్గా ఉంది మాట అండి. ఇలాగా మన ఇంట్లో పాల మిగడ వేసుకోవడం వల్ల అయితే కనుకండి. ఇదైతే నేను ఈ బౌల్లో వేసుకున్నాను. దాంట్లో అయితే నేను ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్ అయితే వేయలేదు, ఈసారి డ్రై ఫ్రూట్స్ చేశానండి, బాగుంటుంది టేస్ట్ అయితే అని చెప్పేసి. కానీ ఐస్ క్రీమ్ చాలా బాగా వచ్చింది. కానీ నేనైతే ఇంకా ఐస్ క్రీమ్ అయితే ముందే నైట్ అయితే పెట్టేశాను, మార్నింగ్ తీయలేదండి ఇంకా. ఎందుకంటే మార్నింగ్ మా అబ్బాయి 7:30 స్కూల్కి వెళ్తారు కదా, ఇంకా నేను తీసుకుని అసలు నేనేం చేస్తానని చెప్పేసి తీసుకోవడం, మా ఆయనగారు కూడా డ్యూటీకి వెళ్తారు ఇంకా ఆ టైంలో. ఇంకెందుకని చెప్పేసి నేను తీయడం మానేసనమాట. తర్వాత అయితే ఇంక నేను ఎప్పుడు తీసాను, మా అబ్బాయి ఈవినింగ్ వస్తారు స్కూల్కి వస్తారు అప్పుడైతే తీసానండి. ఈ పక్కన అయితే కేక్ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. ఈ ప్రాసెస్ అవుతుండగానే కేక్ అయితే రెడీ అయిపోయింది. సరే అని చెప్పేసి ఇంకా ఈ వీడియో తీయడాకైతే మా అబ్బాయి ఉన్నాడండి, లేకపోతే నేనైతే వీడియో తీయడానికి ఎవరు లేరు, ఇంకా మా ఆయనగా డ్యూటీకి వెళ్తారు. అందుకే ఈవినింగ్ పెట్టుకుంటాను ఎక్కువైతే కనుకండి. మార్నింగ్ అయితే మనకి అవ్వదు, మా అబ్బాయి హడావిడి వంటలన్నీ నేను చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడైతే కేక్ అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి వేసేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. పెట్టేసి 12 గంటల దాకా తీసేచ్చు, కాకపోతే నా 12 గంటల దాకా పోతుంది, మా అబ్బాయి ఇంకెవరు లేరని చెప్పిన అప్పుడు ఎవరు తింటామని చెప్పేసి ఫ్రిడ్జ్లో వదిలేసాను అనమాట. ఈవినింగ్ అయితే ఈ మధ్యకాలంలో 6:30 వస్తాను, ఇంతకుముందు అయితే 4:35 లోపు వచ్చేవారు అనమాట మా అబ్బాయి. అప్పుడైతే ఆ టైంకి వచ్చేటప్పుడు తీసి ఉంచాను, 10 నిమిషాల ముందే తీసి ఉంచాను నేను. మా అబ్బాయి మళ్ళీ బాగా కూలింగ్ ఉన్న తినేస్తాడు వాడు. ఇంకా అందుకోసం ఇదైతే కేక్ అయితే ఇంకా నేను బాగా కుక్ అయిపోయిందని చెప్పేసి ఒక దాంట్లో వేస్తాను. చాలా బాగా వచ్చింది కేక్ అయితే నిండి వంపినప్పుడు బాగా కరెక్ట్గా వచ్చేసింది మాట, సూపర్గా ఉంది. టేస్ట్ అయితే మాత్రం నేను కరెక్ట్గా అన్నీ చూసుకొని కొలతలు కరెక్ట్గా వేసానండి.
నాకు ఇంతకుముందు అయితే ఈ వంటలు ఎప్పుడు పెద్ద అదే మనకైతే ఈ వంటలు ఎప్పుడు రావు. మా అమ్మగారు కూడా నాకు ఎప్పుడు ఇలా కేకులు గట్టి ఇప్పుడు చేసి పెట్టలే, కానీ నేను మట్టుకు ఈ ఫోన్లో చూసి చేసుకుంటున్నానండి. ఎందుకంటే మా పిల్లకి నేను చేసుకోవాలి కదా. అప్పట్లో అయితే మా పల్లెటూరు కాబట్టి అంత కేకుల మీద అయితే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఓన్లీ ఇంట్లో చేసుకున్న ఫుడ్లే జంతికలు ఇవి అవి తినేవాళ్ళం కానివ్వండి. ఈ కేకులు ఈ గీకులని మాకు అప్పట్లో ఇష్టం ఉండేదిగా, తెలిసేది కాదని. ఇప్పుడు పిల్లలకి చెప్పలేం కదా. ఖచ్చితంగా ఇవైతే వాళ్ళకి కావాల్సిందే. ఇక్కడైతే మనం ఉన్న ఏరియా బట్టి మనకి అయితే ఉంటుంది, అదే ఫుడ్ కూడా ఉంటాయి కదా. మాకైతే అటువైపు ఉండి కాదు కానీ మేము పెద్ద ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళం కాదు. ఇంకా తర్వాత కేక్ చూడు చాలా బాగా వచ్చింది. స్పాంజ్ లేక బెల్లగా ఉంది. టేస్ట్ అయితే బాగుందండి. ఇంకా వేడి వేడిలోనే నేనైతే 2-3 ముక్కలు అయితే తినేసాను అనమాట. మా అమ్మాయి ఒక ముక్క అటు ఇటు తిరిగితే అది తినేసింది. ఇంకా మా అబ్బాయి కూడా చిన్న ముక్క తిన్నాడు కానీ ఎక్కువ తినట్లేదు. అప్పటికే ఆడు బిస్కెట్లు అవి తినేసినమాట అండి. ఇంకా అదైతే కేక్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా తీసానండి ఈవినింగ్ 4:30కి ముందే తీస్తానమాట. మా అబ్బాయి వచ్చి 10 నిమిషాల ముందు తీస్తాను. ఎందుకంటే వాడు ఎక్కువ మళ్ళీ కూలింగ్ కూడా తినేస్తాడంటే కొంచెం లైట్గాని కరిగినట్టు అండి. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంది. ఎందుకంటే మళ్ళీ గట్టిగా వాడు రాయిలాగా ఉన్నా తినేస్తాడు మా అబ్బాయి అయితే అండి. అందుకోసమే కొంచెం కూలింగ్ తగ్గితే బెటర్ కదా అని ముందే తీసి ఉంచాను అనమాట. మా అబ్బాయి వచ్చి 10 నిమిషాలు పావుగంట ముందే తీసి ఉంచాను. టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే నచ్చిందండి. నచ్చింది, మీరు ట్రై చేసి నచ్చింది లేదండి కామెంట్ చేయండి. ఇదైతే నా సొంత వీడియోస్ కాదు, నేను యూట్యూబ్లో చూసేసాను. ఓకేనా, బాయ్ బాయ్.